నమస్కారం. ఈరోజు నేను వర్షాలు మరియు నదులు అనే పాఠం రెండవ భాగంతో మీ ముందుకు వచ్చాను. రండి వీడియో చూద్దాం మరియు ప్రవాహాలలో నీరు ఎలా ప్రవహిస్తుందో చూద్దాం. నదులు మానవ నాగరికతకు వెన్నుముక. ఇవి మనకు వివిధ ప్రయోజనాలు అంటే శుభ్రం చేయడం, ఉతకడం, త్రాగడం మొదలైన పనులకు సహాయపడే మంచినీటిని అందిస్తాయి. నదులు లేకుంటే జీవితం ఆగిపోతుంది. నదులు ఆగకుండా ప్రవహిస్తూనే ఉంటాయి. కాబట్టి విద్యార్థులారా, ఈ పాఠంలో ఈ క్రింది విషయాలు చర్చించబోతున్నాం. ప్రవహించే నదులు. ఒక ప్రవాహం విశాలమైనదిగా మారటం. వరద, మైదానాలు మరియు వరదలు. నేల కోతను నివారించటం. కీలక పదాలు. ప్రవాహం, భూమిపై ప్రవహించే నీటి వనరు. ఉపనదులు, ఒక పెద్ద నది లేదా సరస్సులోకి ప్రవహించే నది లేదా ప్రవాహం. అవక్షేపం. అవక్షేపం అనేది ఒక కొత్త ప్రదేశంలోనికి తరలించబడి నిక్షిప్తం చేయబడిన ఘన పదార్థం. వరదలు, సాధారణ పరిమితికి మించి పెద్ద మొత్తంలో నీరు ఉప్పొంగటం. వృక్ష సంపద, మానవ సహాయం లేకుండా సహజ సిద్ధంగా పెరిగి చాలా కాలం మానవుల ద్వారా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉన్న మొక్కల సమాజం. సంకల్ప పటం. నదులు భూమి మీద వర్షం పడినప్పుడు నీటి యందు వివిధ పరిణామాలు జరుగుతాయి. అందులో కొంత భాగం మట్టిలోకి ఇంకుతుంది, కొంత భూమిపైన ప్రవహిస్తుంది. మిగిలినది నీటి ఆవిరిగా మారి గాలిలో కలుస్తుంది. ఒక ప్రవాహం విశాలమైనదిగా మారటం. ఒక నది సాధారణంగా చిన్న ప్రవాహంగా ప్రారంభమవుతుంది. అలా ప్రవహిస్తూ ఉండగా మరికొన్ని చిన్న చిన్న ప్రవాహాల చేరిక కారణంగా ఇది పెద్దదిగా మరియు వెడల్పుగా మారుతుంది. పెద్ద నదిలో కలిసే ఈ చిన్న నదులు లేదా ప్రవాహాలను ఉపనదులు అంటారు. నది విస్తరిస్తున్న కొద్దీ దాని వేగం తగ్గుతుంది. ఇది తనతో పాటు తీసుకెళ్లిన అవక్షేపాలు మరియు ఇసుకను అడుగు భాగం మరియు ఒడ్డున జమ చేయటం ప్రారంభిస్తుంది. ఈ ప్రక్రియ మైదానాల సృష్టికి దారితీస్తుంది. నది సముద్రాన్ని సమీపించే కొద్దీ దాని వేగం తగ్గుతుంది. దాని కారణంగా అది పూడిక మరియు ఇసుకను తనతో పాటు తీసుకెళ్లలేకపోతుంది. బదులుగా అది వాటిని తన మార్గం వెంబటి నిక్షేపిస్తుంది.
వరదల సమయంలో నీరు సముద్రంలో చేరడానికి కొత్త కాలువలు ఏర్పడతాయి. దీనివల్ల డెల్టాలు ఏర్పడతాయి. కృష్ణా మరియు గోదావరి నదులు తూర్పు తీరంలో డెల్టాలను ఏర్పరుస్తాయి. వర్షాకాలంలో మాత్రమే ప్రవహించే చిన్న నదుల వలె కాకుండా ఈ నదులలో ఏడాది పొడవునా నీటిని కలిగి ఉంటాయి. వరద, మైదానాలు మరియు వరదలు. వర్షాకాలంలో నదులు నీటి మట్టాలలో వ్యత్యాసాలను అనుభవిస్తాయి. ఆ సమయంలో నిండుగా ఉంటాయి. కానీ ఎండాకాలంలో కుచించుకుపోతాయి. నదీ తీరాలు సువిశాలంగాను మరియు ఎత్తైన ఒడ్డులను కలిగి ఉంటాయి. ఇవి ఇసుక మరియు కంకరతో నిండి ఉంటాయి. వరద, మైదానం చెట్లు లేకపోవడం, భారీ వర్షాల కారణంగా శాశ్వత వృక్ష సంపద వృద్ధి చెందడానికి దోహదపడలేకపోతుంది. కృష్ణా, గోదావరి, బ్రహ్మపుత్ర, గంగా వంటి ప్రధాన నదులు వర్షాకాలంలో అధిక వర్షపాతం కారణంగా తరచూ వరదలకు గురి అవుతాయి. ఇటీవలి సంవత్సరాలలో వరదలు భారతదేశంలో ఒక ప్రధాన సమస్యగా మారాయి. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో దేశంలోని కొన్ని ప్రాంతాలు వరదలకు గురి అవుతాయి. ఇవి జనాభాకు, వ్యవసాయానికి మరియు జంతువులకు విస్తృతమైన హానిని కలిగిస్తుంది. ఈ వరదలు రావటానికి మన పాత్ర కూడా ఏమైనా ఉందా అనేది తెలుసుకుందాం. భూమిపై ఉన్న వృక్ష సంపద వర్షపు నీటిని నెమ్మదిస్తుంది. నీరు నెమ్మదిగా భూమిలోకి ఇంకడానికి మరియు ఆకస్మిక వరదలను నివారించడానికి తోడ్పడుతుంది. ఇది మరింత ఎక్కువ నీటిని పీల్చుకోవటంలో సహాయపడుతుంది మరియు వర్షపు నీటి వల్ల కలిగే నేల కోతను తగ్గిస్తుంది. వృక్ష సంపద లేకపోతే భూమిపై ఉండే మట్టి కొట్టుకుపోతుంది. అది నది యొక్క లోతు మరియు నీటిని తీసుకెళ్లే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. దాని ఫలితంగా తక్కువ వర్షపాతం కూడా వరదలకు దారితీస్తుంది. వృక్ష సంపద నేల కోతను గణనీయంగా తగ్గిస్తుంది. భారీగా చెట్ల పెంపకం పర్యావరణ సుస్థిరత కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు అడవుల పెంపకం కార్యక్రమాలను ఎక్కువగా అమలు చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంతో ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 2.3 బిలియన్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి గ్రామంలో 40,000 మొక్కలు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 4 మిలియన్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో వాటాదారులుగా ప్రజాప్రతినిధులు,
అధికారులు, గ్రామస్తులు, సంఘం సభ్యులు వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకు సహకరిస్తున్నారు. నేలకోతను అరికట్టడం. వరదల నియంత్రణకు నేలకోతను నివారించటానికి అడవులు చాలా కీలకమైనవి. చెట్ల వేర్లు నేల సమగ్రతను కాపాడతాయి మరియు ఉపరితల నీటి కదలికను నెమ్మదింపచేస్తాయి, వరద ప్రమాదాన్ని తగ్గిస్తాయి. రహదారుల నిర్మాణం వల్ల తరచుగా పెద్ద పెద్ద చెట్లు తొలగింపబడతాయి. కొత్త చెట్లు నాటడానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను గుర్తించాలి. కొత్తగా నాటిన మొక్కలను సంరక్షించడం పురోగతికి ఎంతో అవసరం. హరిత రక్షక కమిటీలు సర్పంచ్ చైర్మన్గా గ్రామ, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలలో పురోగతిని పర్యవేక్షిస్తాయి. భారతదేశ తీర ప్రాంతంలో తుఫానులు, బలమైన గాలులు, భారీ వర్షాలు మరియు అధిక అలలతో విధ్వంసకర తుఫాన్లను తీసుకువస్తాయి. అవి జూన్ మరియు డిసెంబర్ల మధ్య సంభవిస్తాయి. ఇందులో నవంబర్ 1977లో సంభవించిన తుఫాన్ అత్యంత వినాశకరమైంది. దాని ఫలితంగా 9,941 మంది ప్రాణాలు కోల్పోయారు మరియు కనీసం 100 గ్రామాలు నాశనమయ్యాయి. దీని ప్రభావం సామాజిక వ్యవస్థ మరియు సంసిద్ధతను బట్టి ఉంటుంది. నిరుపేదలు అత్యధిక భారాన్ని మోస్తారు. వరద ప్రవాహం తగ్గిన తర్వాత నీటి వనరులన్నీ కలుషితమై నిరుపేదలు కలుషిత నీటిని వాడవలసి వస్తుంది. తద్వారా వారు రోగాల బారిన పడుతున్నారు. దెబ్బతిన్న రోడ్లు, భారీ వర్షాలు సహాయక చర్యలను క్లిష్టతరం చేస్తాయి. ప్రాణ నష్టం వంటి తక్షణ నష్టం గణనీయంగా ఉంటుంది. వరదలను ఎదుర్కొనేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు చూద్దాం. తుఫాన్లు మరియు వరదల గురించి మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోండి మరియు ఇతరులకు తెలియచేయండి. అవసరమైన వస్తువులతో అత్యవసర కిట్ను సిద్ధం చేసుకోండి. తుఫాన్ పరిస్థితులను ఎదుర్కొనటం కోసం ముందుగానే సురక్షితమైన ఆశ్రయాన్ని గుర్తించండి. అవసరమైతే మీ ఇంటికి మరమ్మతులు చేయండి. తుఫాన్ హెచ్చరిక జారీ చేయబడినప్పుడు నీరు మరియు ఆహారాన్ని జల నిరోధిత కంటైనర్లలో నిల్వ చేయండి. తుఫాన్ హెచ్చరిక సమయంలో మరియు తర్వాత ఇంటి లోపలే ఉండండి మరియు సముద్రం నుండి దూరంగా ఉండండి. కాచిన నీరు తాగండి. ఆహారాన్ని కప్పి ఉంచండి మరియు అతిగా తినకండి. అతిసార వ్యాధికి సహజ నివారణ పద్ధతులు ఉపయోగించండి.
పిల్లలకు తగినంత ఆహారం ఉండేలా చూసుకోండి. బ్లీచ్ మరియు సున్నంతో పరిసరాలను శుభ్రం చేయండి. వరద నీటి నుండి దూరంగా ఉండండి. రక్షిత పాదరక్షలను ధరించండి మరియు వరద నీటి ప్రవాహాన్ని మరియు దాని లోతు పరీక్షించండి. వరద నీటిలో తడిచిన ఆహారాన్ని తినకండి. గ్రామీణ ప్రాంతాల్లో కుళాయిల నుండి వచ్చే నీటిని మరిగించి శుద్ధీకరణ కోసం హాలజిన్ మాత్రలు ఉపయోగించడం అవసరమని గుర్తుంచుకోండి. వరదల సమయంలో పాముల పట్ల అప్రమత్తంగా ఉండండి. ముగింపు. వర్షం రూపంలో పడే నీరు నిరంతరం రీసైకిల్ చేయబడుతుంది, ఎందుకంటే నీరు ద్రవస్థితి నుండి వాయుస్థితికి మరియు తర్వాత మళ్లీ ద్రవరూపంలోకి మారుతుంది. ముగింపు.